ఒక ఊర్లో గవర్నమెంట్ స్కూల్‌లో ఒక్కరే విద్యార్థి ఉన్నారు. అండ్ ఒక టీచర్ గూడా ఉంది. ఆ స్కూల్ అయితే రన్ చేస్తుంది గవర్నమెంట్. మామూలుగా గవర్నమెంట్ స్కూల్‌లో స్ట్రెంత్ ఎంతుంటది పిల్లలది? 150 లేదా 100 లేదా అంతకంటే తక్కువ ఒక 50 మంది. ఒక 50 మంది స్ట్రెంత్ ఉన్నా గాని ఆ స్కూల్ అయితే రన్ చేయొచ్చు. కానీ ఒక ఊర్లో గవర్నమెంట్ స్కూల్‌లో ఒక్కరే విద్యార్థి ఉన్నారు. అండ్ ఒక టీచర్ గూడా ఉంది. ఆ స్కూల్ అయితే రన్ చేస్తుంది గవర్నమెంట్. ఆ స్కూల్ ఎక్కడుందంటే నారపనేనిపల్లి విలేజ్, వైరా మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఆ విలేజ్‌లో స్కూల్ ఉంది. ఆ స్కూల్‌లో ఒక్కరే విద్యార్థి. ఒక 11 సంవత్సరాల క్రితం అయితే ఒక 50 మంది స్ట్రెంత్ అయితే ఉండేవాళ్ళంట. సో, ఆ స్ట్రెంత్ కాస్త తగ్గుతూ అంటే ప్రైవేట్ స్కూల్ పంపించడం, వేరే ఊర్లకు పంపించడం అలా జరిగి ఇప్పుడు ఒక్కరే విద్యార్థి అయితే మిగిలారు. మరి ఆ ఒక్క విద్యార్థికే గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడుపుతుందంటే తెలంగాణ గవర్నమెంట్ అది. తెలంగాణ గవర్నమెంట్ ఏమనుకుందంటే ఒక విద్యార్థి ఉన్నా సరే వాళ్ళకి చదువు అనేది దూరం అవ్వకూడదు. అందుకని చెప్పేసి ఒక్కరున్నా సరే ఆ స్కూల్ అయితే నడుపుతుంది. ఇంతకీ ఆ అంటే ఒక్కరు విద్యార్థి ఉన్నారు గదా! ఆయన తండ్రి ఆ స్కూల్‌కి తప్పితే ఇంకో స్కూల్‌కి పంపించలేదు. ఎందుకంటే ఆయన గ్రామం గాబట్టి ఆయన గ్రామంలో స్కూల్ ఉండాలి. ఇది మూసివేయకూడదు అనే ఉద్దేశంతో ఆ విద్యార్థినైతే ఆ స్కూల్‌కే పంపిస్తున్నారు. ఆ ఒక్క విద్యార్థి పేరేందంటే కీర్తన. వీళ్ళు బ్రాహ్మణులనమాట. వాళ్ళ నాన్నగారు పురోహితుడు. సో, వాళ్ళ నాన్నగారు ఏం జేస్తున్నారంటే వాళ్ళ ఊర్లో స్కూల్ ఉండాలని జెప్పేసి ఆ పాపని ఆ స్కూల్‌కే పంపిస్తున్నారు. ఎందుకంటే ఆ పాప గూడా లేకపోతే ఆ స్కూల్ అనేది మూసేస్తారనే ఉద్దేశంతో అదే స్కూల్‌కైతే పంపిస్తున్నారు. ఊర్లో వాళ్ళు ఎంతమంది ఏమనుకున్నా గాని అంటే డబ్బులు లేక ఇలా పంపిస్తున్నారా? లేదంటే వగైరా వగైరా ఏదో ఊర్లో అనుకుంటా ఉంటారు గదా! సో, ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకోకుండా ఆ పాపని అదే స్కూలుకి పంపించి ఆ స్కూల్‌ని మూసివేయకుండా ఆయనైతే చూస్తున్నారనమాట. సో, ఇక్కడ మనకి నష్టం జరిగేది ఎవరికంటే ఆ పాపకే. ఎందుకంటే ఒక్కరే ఆ స్కూల్‌కెళ్ళడం, ఒకతే చదువుకోవడం వల్ల తోటి పిల్లలు లేకపోయేసరికి లోక జ్ఞానం అనేది తెలీదు ఎక్కువగా. అంటే బందీగా ఉన్నట్టు అనిపిస్తుంటది. కానీ ఆ పాప చాలా యాక్టివ్‌గా తిరుగుతా ఉంటది. బట్ ఏదున్నా గాని అది కొన్ని రోజులే. కానీ వెళ్తూ సెవెంత్ క్లాస్ వరకైతే పంపిస్తారంట. ఆ తర్వాత వేరే స్కూల్‌కైతే హాస్టల్‌కైతే పంపిస్తానని వాళ్ళ తండ్రి గారైతే చెప్తున్నారు. కానీ ఆ పాపకేందంటే లోక జ్ఞానం తెలియకుండా ఒక్కతే ఉండడం వల్ల డిస్టర్బ్‌గా ఉంటదనమాట. అండ్ ఆ పాప కోసం ఒక టీచర్ గూడా ఉంది. ఆ టీచరే చదువు చెప్తా ఉందనమాట. సో, ఆమె ఏమంటుందంటే, నేను ఇంతకుముందు 12 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు గూడా ఒక 50 మంది ఎక్కువ లేరు. అంతమందే స్ట్రెంత్ ఉండేవాళ్ళు. మిగతా మీద తగ్గుతుంటూ ఈ ఒక్కరైతే మిలిగారు. ఈ ఒక్కరు గూడా లేకపోతే ఈ స్కూల్ అయితే మూసేస్తారు. సో, ఏదైనా సరే చదువు దూరం అవ్వకూడదు ఒక విద్యార్థికి అని గవర్నమెంట్ అయితే రూల్ తీసుకొని, సో, ఆ ఒక్క విద్యార్థి ఉన్నా గాని ఈ స్కూల్ అయితే రన్ చేస్తున్నారని ఆ టీచర్ అయితే చెప్తుందనమాట. ఏదేమైనా గాని ఒక్కరి కోసం ఆ స్కూల్ నడపడం అనేది తెలంగాణ గవర్నమెంట్‌కి ఇదొక సవాలనమాట. ఎందుకంటే సాలరీలివ్వాలా? సాలరీస్ ఇవ్వాలి ఆ టీచర్‌కి అక్కడ. సో, కొంచెం ఖర్చు ఎక్కువవుతది. ఒక్కరే విద్యార్థి. ఆ విద్యార్థి వేరే స్కూల్‌కి పోయినా గాని ఇబ్బందుండదు. కానీ వాళ్ళ నాన్నగారు పట్టుదలతో ఆ విద్యార్థి మాత్రం ఆ స్కూల్‌లోనే ఉంటుంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆ స్కూల్ మూసేయకుండా అట్లాగే ఆ ఒక్క విద్యార్థి కోసం ఆ స్కూల్ అయితే రన్ చేస్తున్నారు సాలరీస్ ఇచ్చుకుంటూ. సో, ఇది ఆ ఊర్లో ఉన్న వింతయితే ఆ స్కూల్‌లో ఒక్కరే విద్యార్థి ఉన్నా గాని ఇలా అయితే జరిగింది. అక్కడ కొంతమంది ఇంకేమంటున్నారంటే అంటే క్రమంగా సంఖ్య తగ్గడం వల్ల, స్ట్రెంత్ తగ్గడం వల్ల పేరెంట్స్ గూడా ప్రైవేట్ స్కూలుకి పంపియడం కొంచెం ఫ్యాషన్ అయిపోయింది. కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి, బాగా చదువు చెప్తారనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్‌లో పంపియడం ఎక్కువైపోయి, గవర్నమెంట్ స్కూల్ అనేది తక్కువైపోయింది అని అక్కడున్న వాళ్ళైతే ఆ ఊరు జనాలైతే చెప్తా ఉన్నారు. అండ్ వాళ్ళ తండ్రిని గూడా మరీ విమర్శిస్తున్నారంట. ఒక్క పాపని ఎందుకు పంపించడం, వేరే ఊరికి పంపించొచ్చు గదా! వేరే స్కూల్‌కి పంపించొచ్చు గదా! అని అంటున్నారు. కానీ ఆయన వినకుండా ఈ స్కూల్ మూతబడిపోద్దేమో, నా ఊర్లో ఈ స్కూల్ ఉండదేమో అనే ఉద్దేశంతో ఆ పాపనైతే ఆ స్కూల్‌కే పంపిస్తున్నారని వాళ్ళైతే చెప్తున్నారు. ఏదేమైనా వాళ్ళ నాన్నగారి ఉద్దేశ్యం కరెక్టే గానీ, ఆ పాప గురించి ఆలోచిస్తే ఒక్కరే వెళ్లి చదువుకోవడం అనేది కరెక్ట్ అయితే కాదు. దీని మీద మీకేమనిపిస్తుంది? కామెంట్ అయితే చేయండి.